హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్, మీ ఇల్లు మీ స్థలం, హైదరాబాద్. ఇంపార్టెంట్ నోట్, ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్ గుర్రంగూడ నుండి టువర్డ్స్ నాదర్గుల్ వెళ్ళేటప్పుడే మీకు బృందావన్ కాలనీ ఫేజ్ 2లో 112 గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ పోస్టింగ్ చేయడం జరిగింది. అది మనకి వితిన్ 1 వీక్ టైంలోపే సేల్ అయిపోయింది. తర్వాత హ్యూజ్ డిమాండ్ ఉండడం వల్ల ఓనర్ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు కోసం అడుగుతున్నారు. అయితే మీ ముందుకు ఈరోజు ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ దగ్గరుండి మానిటర్ చేసుకొని కట్టుకున్న ఇల్లు. డైమెన్షన్స్ కూడా చూసుకుంటే 30 విడ్త్ 41 లెంత్తో ఉంటుంది. టోటల్ 135 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది మనకి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఓనర్తో ఒకసారి మనం మాట్లాడదాము. వీడియో చూసే ముందే వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మొదటిసారిగా మీరు మా ఛానల్ విజిట్ అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. కమాన్, స్టే ట్యూన్. ఒక్కసారి మనం ఓనర్తో మాట్లాడదాము. ఒక్కసారి అంతకన్నా ముందు మీకు ఒకసారి కాలనీ కమ్యూనిటీ చూపిస్తాను. ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో మన హైదరాబాద్ గుర్రంగూడ టీచర్స్ కాలనీ దాటేసుకొని గుర్రంగూడకి ఎంటర్ అయిన వెంటనే, అంటే ఆల్మోస్ట్ మీకు మెయిన్ రోడ్ గుర్రంగూడ బస్ స్టాప్ దగ్గర నుండి చూసుకుంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఈ కాలనీ పేరు వచ్చేసి గుర్రంగూడలో శ్రీరామ్ నగర్ కాలనీ అంటారు. గుర్రంగూడ మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర నుండి చూసుకుంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకసారి మీ కాలనీ ప్రిమిసెస్ కూడా చూపిస్తాను చూడండి. శ్రీరామ్ నగర్ కాలనీలో అన్ని ఎక్సలెంట్ హౌసెస్ ఫ్రెండ్స్. ఇందులో అందే ఏంటంటే మనకి ఫస్ట్ 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. ఈ 30 ఫీట్ వైడ్ రోడ్లో మీరు కమ్యూనిటీ చూడండి. మన ఈ యొక్క ఇండిపెండెంట్ G+1 ఇల్లు పక్కన కూడా చూసుకుంటే అక్కడ ఒక సైడ్ ఇల్లు చూడండి ఎంత లావిష్గా కన్స్ట్రక్షన్ చేసారో. ఎందుకంటే ఈ కాలనీలో మనకి మెయిన్ డైమెన్షన్స్ ఎక్సలెంట్ ఉంటాయి. 30-40 డైమెన్షన్స్ ఉండడం వల్ల ఏంటంటే 135 గజాల నుంచి 150 గజాలు 167 గజాలలో ఎక్సలెంట్ సైజ్ బిట్స్లో ఉండడం వల్ల ఇల్లులు బాగా కుదిరినాయి అనమాట. ఇప్పుడు మనం ఉన్న రోడ్ కూడా ఏంటంటే 30 ఫీట్ వైడ్ రోడ్ మనకి మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా రండి, చూపిస్తాను మీకు. ఈ గుర్రంగూడ నుంచి మీకు డైరెక్ట్ నాదర్గుల్ వెళ్ళే రోడ్ కూడా మీకు జస్ట్ ఒక 50 మీటర్స్ దూరమే ఉంటుంది. చూపిస్తాను రండి, అక్కడ చూసుకోవచ్చు. అది జెడ్పీ రోడ్, 66 ఫీట్ రోడ్. మనకి ఆర్టీసీ బస్ తిరిగే రోడ్. అది మనకి కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. రండి ఒకసారి మనము ఈ వీడియోలో ఫస్ట్ ఓనర్తో మాట్లాడదాము. ఓనర్తో ఒకసారి రేట్ గురించి డిస్కస్ చేసుకొని మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు అన్ని రూమ్స్ అన్ని కవర్ చేసి చూపిస్తాను. కమాన్ రండి. గేట్ కూడా చాలా సూపర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. నిజంగా మంచి హైట్లో లేపారు. హిల్ టాప్లో ఉంటుంది, ఎలాంటి హైడ్రా ఇష్యూ లేదు నేను చూసినంతవరకు. ఈ మనకి మంచిగా కార్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక 2 SUV కార్లు వస్తాయి ఫ్రెండ్స్. రండి ఒకసారి ఓనర్తో మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనతో పాటు ప్రాపర్టీ ఓనర్ విజయేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సార్. గుర్రంగూడలో శ్రీరామ్ నగర్ కాలనీలో మనకి ప్రాపర్టీ ఉంది. అయితే ఇంత బాగా కట్టిరు. నేను అంటే నార్మల్గా ఎలివేషన్ అంతా చూసినాను. ఎక్సలెంట్ డైమెన్షన్ 30-41 డైమెన్షన్స్తో ఉంది. మీరు ఇంత మంచిగా కట్టుకున్నారు, ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? కొన్ని మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాలనుకుంటున్నాము. ఓకే. అండ్ లోన్ కూడా తీసుకున్నాం మేము. లోన్ ఎంత ఉంది సార్? PNB బ్యాంక్లో 33 lakhs లోన్ తీసుకున్నాం. నేషనలైజ్ బ్యాంక్. ఓకే, 33 lakhs లోన్ తీసుకున్నాం. ఓకే. ఇది దానివల్ల అంటే మాకు కొంచెం ఫైనాన్షియల్గా బిజినెస్ ప్రాబ్లం వచ్చి ఓకే ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యి దీన్ని అమ్మాలనుకుంటున్నాం. ఓకే సార్. ఏం బిజినెస్ ఉంది సార్? మాకు గార్మెంట్ షాప్స్ ఉంది. గార్మెంట్ షాప్ ఉంది. ఓకే. అంటే ఇంకా గృహప్రవేశం కూడా కాలేదు కదా సార్? లేదండి, కాలేదు. కొత్త కన్స్ట్రక్షన్. సార్ ఇప్పుడు మన ఒక ప్రాపర్టీ అంటే ఎన్ని మంత్స్ అయింది? 3 months అవుతుందండి. కంప్లీట్ అవుతుంది. 3 months కంప్లీట్ అయిపోయింది. చూస్తా ఉంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ప్లంబర్ వర్క్స్ ఉన్నాయి. లాస్ట్ ప్లంబర్ అండ్ లైట్స్ ఫిట్టింగ్ ఉంది అంతే. ఓకే. ఇంకా ఏం లేదు, కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. ఇంకోటి సార్, మాకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకు అమ్ముతున్నారు. ఫస్టే రేట్ గురించి చెప్పండి. ఈ రేట్లో ఉంటే మా వ్యూవర్స్ పూర్తి వీడియో చూస్తారు. రేట్ వచ్చేసి G+1 కదా? G+1 అండి. కింద 1 BHK, పైన 2 BHK. ఓకే. మనకు ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 1160 స్క్వేర్ ఫీట్ వస్తుంది. SFT వస్తుంది. ఓకే. టోటల్ SFT 2320 SFT వస్తుంది. ఓకే. మరి ఏం రేట్ అనుకుంటున్నారు? మేము 1,08,00,000 అనుకుంటున్నాం. 1,08,00,000 lakhs నెగోషియబుల్ ఉంటుంది. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం మీకు. ఇది 10 feet గేట్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సాలిడ్ వెయిట్తో ఉంది. గేట్ కూడా ఎక్సలెంట్. మనకి కార్లో ఎక్కే విధంగా మనకి గ్రానైట్ ఇచ్చారు.
హైట్ కూడా చూసుకుంటే మీకు రోడ్ నుంచి మినిమం ఒక 3 ఫీట్ల హైట్ లేపి కట్టుకున్నారు. ఇదే కాలనీలో అంటే హైట్లో లేపిన ఇల్లు అనుకోవచ్చు. శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇది గుర్రంగూడలో ఉంటుంది శ్రీరామ్ నగర్ కాలనీ. నేను మొదటే మీకు ఓనర్తో మాట్లాడిచ్చాను, కాకపోతే అన్ని వివరాలు చెప్పలేకపోతున్నారు సార్. నేనే మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాపర్టీ పర్మిషన్ G+1 మన బడంగ్పేట్ మున్సిపాలిటీ నుంచి తీసుకున్నారు. ఈ ప్రాపర్టీకి కంప్లీట్ LRS పేమెంట్ అయిపోయింది, తర్వాత పర్మిషన్ కూడా తీసుకున్నారు. G+1 పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది పార్కింగ్ చూసుకుంటే మీకు ఈజీగా 2 SUV కార్లు వస్తాయి. మీకు ఎక్సలెంట్ డైమెన్షన్స్తో ఉంది. 30 విడ్త్ 41 లెంత్. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాం మనము, చూసుకోవచ్చు. మీకు పార్కింగ్ ప్లేస్లో మీకు లపోత్రా గ్రనైట్ ఇచ్చారు. ఇది రఫ్ గ్రనైట్, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది. అండ్ ఫ్రెండ్స్ 10,000 లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ సంప్ చూసుకోవచ్చు. కృష్ణ వాటర్ ఫిట్టింగ్ అయితే మనకి ఇల్లు తీసుకున్న తర్వాత గృహప్రవేశం టైంకి మనం తీసుకోవచ్చు. కృష్ణ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది మన ఇంటి ముందు అయితే, పాయింట్ అయితే ఉంది. అయితే మీకు బోర్ కూడా మంచి డెప్త్ ఉంది, ఎక్సలెంట్ అనమాట. వాటర్ కూడా మీకు పైదాకా ఉన్నాయని చెప్పారు ఓనర్ గారు. ఒకసారి సెట్ బ్యాక్స్ చూపిస్తాను ఇంటికి. ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, మనం ఇక్కడ ఇది ఈస్ట్ ఫేస్ కవర్ చేసుకుంటున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో కూడా మీకు మినిమము 3.5 ఫీట్ల సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఆగ్నేయంలో యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. అంటే కింద టెనెంట్స్ ఉన్న లేదా జాయింట్ ఫ్యామిలీలో అయినా తీసుకోవచ్చు ప్రాపర్టీ. ఒక్కసారి నేను మీకు సైడ్ సౌత్ ఫేస్లో ఉన్న సెట్ బ్యాక్ చూపిస్తాను రండి. సౌత్ ఫేస్లో ఉన్న సెట్ బ్యాక్ కూడా చూసుకుంటే మీకు మినిమం 1.5 నుంచి 2 ఫీట్ల సెట్ బ్యాక్ ఇచ్చారు, చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుంటున్నాము. ప్యూర్ ఇండియన్ టేక్ అయితే ఇచ్చారు. ఒకసారి లోపలికి రండి, చూపిస్తాను మీకు దగ్గరగా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటున్నాము. హాల్లో కూడా చూసుకుంటే కంప్లీట్ గ్రనైట్ ఇచ్చారు ఫ్లోరింగ్. ఇక్కడ టీవీ స్పేస్ వచ్చే విధంగా ఇచ్చారు, చూసుకోవచ్చు. అండ్ అక్కడ వెంటిలేషన్ కోసము గ్రీన్ టెక్ UPVC బ్రాండింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు నేను కిచెన్ చూపిస్తాను. ఈ కిచెన్ కూడా చూసుకుంటే మీకు నీట్గా అంటే ఆల్మోస్ట్ మీకు పెద్దగా ఇచ్చారు కిచెన్, చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి చూసుకుంటే మీకు గ్రనైట్తో ఇచ్చారు ప్లాట్ఫామ్, కిచెన్ ప్లాట్ఫామ్ అంతా. షెల్ఫ్లు కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పోయే విధంగా మీకు ఒక విండోతో పాటు పైన మీకు ఎగ్జాస్ట్ వచ్చే విధంగా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్, ఇక్కడ సింక్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు వాటర్ సంబంధించింది. ఒక్కసారి మనం బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ హాల్లో కూడా చూసుకుంటే మనకి 2 విండోస్ ఉంటాయి. అటు సౌత్కి ఒక విండో ఉంటుంది అండ్ నార్త్కి ఒక విండో ఉంటుంది. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఈస్ట్కి ఒక డోరు, నార్త్కి ఒక డోర్ ఉంటుంది. ఇది బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది. మంచి వెంటిలేషన్తో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మనకి షెల్ఫ్లు, మనకి నైరుతిలో అల్మారా వచ్చే విధంగా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ లో రూఫ్ కూడా కవర్ చేశారు, చూసుకోవచ్చు. ఇది లో రూఫ్ పాయింట్, లో రూఫ్ కూడా ఇచ్చారు. ఒకసారి రండి, ఇది మన కామన్ బాత్రూము. బెడ్రూమ్ పక్కన ఇచ్చారు. ఈ సామాన్లు అన్నీ తీసేసి ఇస్తారు మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు. అండ్ WPC డోర్స్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. WPC డోర్స్ అండ్ WPC చౌకోర్స్ ఇచ్చారు. ఇదొకటి, ఎందుకంటే ఎప్పుడు వాటర్లో ఉంటుంది కాబట్టి ఇది మెయిన్. అండ్ ఇంటికి అంతా మెయిన్ డోర్స్ మాత్రం టేక్ డోర్ ఇచ్చారు. అండ్ లోపల ఇంటర్నల్ డోర్స్ మాత్రం ప్లస్ డోర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అది ఒకటి నోట్ చేసుకోవాలి మీరు. మనము పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసుకుందాం, ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. స్టే ట్యూన్, పూర్తి వీడియో చూడండి. వీడియో చూసే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, మనం పార్కింగ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు చూసుకుంటే మెట్ల దగ్గర కొంచెం అన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను. మెట్ల కింద కూడా చూసుకుంటే బాత్రూమ్ లేదు. మనకి ఏంటంటే వాషింగ్ సంబంధించిన స్పేస్ ఇచ్చారు. ఏదైనా ఇంకా మనకి ఏదైనా కాళ్ళు కడుక్కోవడానికి కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ కంఫర్టబుల్గా చాలా స్పేస్ ఉంది. అక్కడ ఇంకొక వాషింగ్ మిషన్ కూడా పెట్టుకునే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్ మెట్లు, ఈ ఇంటికి లిఫ్ట్ అవసరం లేదు. ఎందుకంటే మెట్లు కూడా చూడండి, మీకు చూపిస్తాను. 4 ఇంచులకు ఒక మెట్ ఇచ్చారు. ఈజీగా ఎక్కి వెళ్ళిపోవచ్చు. మనకి లపోత్రా గ్రానైట్ ఇచ్చారు, చూపిస్తారండి. ఇది డబుల్ పట్టితో ఇచ్చారు. మనకి లపోత్రా గ్రానైట్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఈ 2 పట్టీస్ లపోత్రా గ్రానైట్తో పట్టీతో ఇచ్చారు. అంటే రఫ్ గ్రానైట్, ఇది స్కిడ్ అవ్వదు, యాంటీ స్కిడ్. ఇంకోటి ఫ్రెండ్స్, నేను అబ్జర్వేషన్ ఏంటంటే మన ఇంటి పైకి వెళ్ళేటప్పుడు కూడా రైలింగ్ స్టీల్ వచ్చేసి జిందాలో వాడడం జరిగింది, బాగుంది. అంత నార్మల్గా రౌండ్గా ఇస్తారు, వీళ్ళు స్క్వైర్గా ఇచ్చారు, బాగుంటుంది. పట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది. మనం పైకి వెళ్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కవర్ చేసుకుందాము. మెట్లు కూడా కంఫర్టబుల్గా ఎక్కొచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక గ్లాస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసము. మనకి సౌత్ ఫేస్కి ఒక గ్లాస్ ఇచ్చారు అండ్ వెస్ట్ ఫేస్కి కూడా గ్లాస్ ఇచ్చారు, చూపిస్తా చూడండి. వెంటిలేషన్ బాగుంది. అటు వెస్ట్కి కూడా మీకు ఒక గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు, చూసుకోవచ్చు.
మెట్లు మాత్రము 4 ఇంచులకు ఒక మెట్ ఇచ్చారు, ఈజీగా పైకి ఎక్కే విధంగా ఇచ్చారు. సైడ్ రైలింగ్ మాత్రం జిందాల్ ఇచ్చారు, అదొకటి నోట్ చేసుకోవాలి. లిఫ్ట్ అవసరం లేదు. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసుకుంటే ఎలివేషన్ దగ్గరలో నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఎలివేషన్ కవర్ అయ్యేటప్పుడు మొత్తం టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చారు. ఇది కూడా పైన మీకు రైలింగ్ వచ్చేసి జిందాల్ కంపెనీది ఇచ్చారు బ్రాండింగ్. ఇదంతా టఫ్ అండ్ గ్లాసు, చాలా క్వాలిటీది ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇది చూసుకుంటే మన కారిడార్ స్పేస్ 7 ఫీట్ల కారిడార్ స్పేస్. ఇది చూడండి ఎంత సాలిడ్ ఉందో. మంచిగా 4-5 కుర్చీలు వేసుకొని సాయంత్రం కూర్చునే విధంగా స్పా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మన ఈ టేక్ డోర్ కూడా చాలా హెవీగా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు చాలా హెవీ డోర్స్ ఇవి. మినిమం చూసుకుంటే 2.5 ఇంచుల మందంతో ఉంది, చాలా హెవీ ఉంది డోర్ మాత్రము. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ చౌకోడ్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్తోనే ఇచ్చారు. అండ్ ఈ టైల్స్ కూడా చూసుకుంటే ఈ లైన్స్ మీకు మధ్యలో గోల్డ్ లైన్స్తోని టైల్స్ ఇవ్వడం వల్ల చాలా దాని లుక్ మారిపోయింది. మనం చూసుకోవచ్చు 7 ఫీట్ల కారిడార్ స్పేస్ నుంచి మనం ఇంట్లోకి రాగానే చాలా పాజిటివ్ ఫీల్ అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇది వెస్ట్ ఫేస్లో ఉన్న యూనిట్ కవర్ చేసుకుంటున్నాము. ఇది వెస్ట్ ఫేస్లో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు. ఇది హాల్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మన ఈ ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ ఇచ్చారు. చూసుకుంటే 4/6 సైజ్లో ఈ టైల్ ఉంటుంది. దీని థిక్నెస్ చూసుకుంటే 15 mm థిక్నెస్తో మనకి ఒక్కొక్క టైల్స్ ఇచ్చారు. పైన మీరు ఇది ఒకటి నోట్ చేసుకోవాలి. నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇటు నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. మళ్ళీ ఈ నార్త్ పక్కనే ఒక వెంటిలేషన్ కోసము ఒక విండో ఇచ్చారు, గ్రీన్ టెక్ కంపెనీ ఇచ్చారు. అండ్ వెస్ట్కి ఇటు డోర్ పక్కనే మళ్ళీ ఇంకొక విండో ఇచ్చారు, చూపిస్తున్నాను చూడండి. వెస్ట్కి డోర్ పక్కన ఇంకొక విండో ఇచ్చారు. దానివల్ల ఏంటంటే వెంటిలేషన్ చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ హాల్లో చూసుకుంటే మీరు ఇక్కడ మనకి టీవీ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకునే విధంగా చాలా స్పేషియస్గా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ షెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఓనరు దగ్గరుండి మానిటర్ చేసుకున్నారు. ఈ వర్క్ అయిపోయి 3 నెలలు అయింది. చిన్న ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ పని ఉంది, అది మీకు అంతా కంప్లీట్ చేసి ఇస్తారు. నార్త్కి చూసుకుంటే మనకి 1.5 నుంచి 2 ఫీట్ల గల్లీ అయితే ఉంటుంది, దగ్గరగా చూపిస్తారండి. ఇక్కడ మనకి బట్టలు అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవడానికి సౌకర్యంగా ఉండడానికి వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కంప్లీట్ జిందాల్ రైలింగ్ ఇచ్చారు ఫిట్టింగ్. ఒకసారి రండి, మీకు కిచెన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు హాల్ నుండి దీని హాల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే, ఈ బ్యాక్ సైడ్ కూడా మీకు ఏంటంటే మన డైనింగ్ స్పేస్ వెనకాల ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ పెట్టుకునే విధంగా ఇచ్చారు, నోట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ షెల్ఫ్లో ఒకటి ఇచ్చారు, మార్నింగ్ మనకు బ్రషింగ్ దానికోసం అని చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా మీకు కొంచెం వాటర్ సంబంధించింది ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ యూజ్ చేసుకునే విధంగా మీకు బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ సైడ్కి వెంటిలేషన్ కోసం మినిమం 1.5 నుంచి 2 ఫీట్ల గల్లీలాగా ఏర్పాటు చేశారు. నార్త్కి మీకు కంప్లీట్ రైలింగ్ వచ్చేసి జిందాల్తో ఇచ్చారనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈస్ట్కి కూడా డోరు చాలా నీట్గా బాగుంది ఫ్రెండ్స్. అండ్ డైనింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్. డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా చిన్నగా షెల్ఫ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చూసుకుంటే ఇక్కడ మనకి దేవుడు పూజా రూము, కొంచెం వర్క్ అంటే కబోర్డ్స్ టైప్ చేయించుకోవడం కోసం అని అట్లా వదిలేసి పెట్టుకున్నారంట ఓనర్స్. మళ్ళీ దేవుడు పూజ అంటే వెనకకి చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్కి ఒక చిన్నగా యూపీవీసీ విండోతో ఇచ్చారు, చూసుకోవచ్చు అది మీరు. అండ్ ఇక్కడ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్, చాలా స్పేషియస్గా సౌకర్యంగా ఉంది. మనకి ఇక్కడ విండో చూసుకోండి, పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకునే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ కోసం ఇచ్చారు, ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టుకునే విధంగా ఆర్ఓ సంబంధించిన వాటర్ ఫిల్టర్ పెట్టుకునే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్ ఇచ్చారు, వాటర్ ప్రొవిజన్స్ నోట్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ సింక్ వాష్ బేసిన్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. దాంతోపాటు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ బ్లాక్ గ్రానైట్తో ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ షెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్ షెల్ఫ్లతో పాటు పైన చిన్నగా సజ్జ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ కనుక చూసుకుంటే బాగుంది, మీకు ఒక వాషింగ్ మిషన్ వచ్చే విధంగా అక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చిన్న గచ్చు టైప్ ఇచ్చారు, బాగుంది. ఇది మన కిచెన్ పక్కనే ఉంది. రండి మనం ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాము. బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా బాగున్నాయి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చూశాను ఇది ప్రాపర్టీ, ఒకసారి చూపిస్తాను రండి.
బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకి బెడ్రూమ్లోకి వచ్చే ముందే చూసుకుంటే సైడ్ ఇక్కడ గ్రనైట్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇది గ్రనైట్తో డిజైన్ చేశారు. 3 అంటే కామన్ బాత్రూమ్కి గ్రనైటే ఇచ్చారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా గ్రనైటే ఇచ్చారు. ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ దగ్గరగా చూపిస్తాను రండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకి వెస్ట్కి ఒక విండో ఇచ్చారు, ఓకే, అండ్ సౌత్కి ఒక చిన్నగా విండో ఏర్పాటు చేశారు. మనకి నైరుతికి షెల్ఫ్లు ఇచ్చారు, చూసుకోవచ్చు, సజ్జతో పాటు ఉంటుంది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూము డబ్ల్యూపీసీ చౌకూట్, డబ్ల్యూపీసీ డోర్తో ఉంటుంది. ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో అయితే ఇస్తారు. మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది కూడా మీకు వెస్ట్రన్ సిట్టింగ్తోనే ఇస్తారు. మనకి దీనికి కూడా ఏంటంటే డోర్ డబ్ల్యూపీసీ డోర్ అయితే ఇచ్చారు. మనకి సైడ్కి మాత్రం కంప్లీట్ గ్రనైట్ ఇచ్చారు, చూసుకోవచ్చు. జెడ్ బ్లాక్ గ్రనైట్ ఇది రండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది, మంచి వెంటిలేషన్తో ఉంది ఫ్రెండ్స్. చూడండి, సౌత్కి ఒక విండో ఇచ్చారు, వెంటిలేషన్ బాగుంది. అండ్ సజ్జా షెల్ఫ్లు కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. అయితే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక లో రూఫ్ ఏర్పాటు చేశారు సార్, చూసుకోవచ్చు. పైన ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. ఒక్కసారి మనం ఇంటి పైనకి వెళ్ళి ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇల్లు అయితే చాలా నీట్గా కట్టిరు. 1,08 lakhs కింద చెప్పడం జరిగింది. మీ పేమెంట్ మూడు బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు. ఒకసారి రండి. మెట్లు అయితే చాలా సూపర్ ఫ్రెండ్స్, నిజంగా నీట్గా ఇచ్చారు. పూర్తి వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో చూసే ముందే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. 7 ఫీట్లు 3.5 x 3.5 మెట్లు ప్లస్ 4 ఫీట్ల మధ్యలో మిడ్ ల్యాండింగ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. అండ్ మీకు వెంటిలేషన్ కోసం చూడండి, మంచి టఫ్ అండ్ గ్లాస్తోని మీకు గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు సైడ్కి మొత్తము. రైలింగ్ మాత్రము జిందాల్ ఫిట్టింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రూఫ్ టాప్ పైకి వచ్చాము. G+1 ఇండిపెండెంట్ ఇల్లుది. చూసుకుంటే మొత్తం 9 కాలమ్స్ వేసారు. నేను సార్ని అడిగినాను ఎట్లా రాడ్స్ ఎట్లా వేసారంటే, మీకు మొత్తం 4 16 mm 4 12 mm రాడ్స్ ఇచ్చారు. 9 x 15 కాలం అనమాట. 9 ఇంచులు అడ్డం ఉంటుంది, పొడవు వచ్చేసి 15 ఉంటుంది. 9 x 15 సైజు కాలం ఇది. 9 ఇంచుల అంటే 9/15 కాలము హెవీ రాడ్స్తో ఇచ్చారు. పైన ఇంకో ఫ్లోర్ లేదా ఇంకా 2 floors వేసుకోవచ్చు. యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారం ఇంకొక ఫ్లోర్ పెంట్ హౌస్ అయితే ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లెట్ us కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ. వీడియో లెంత్ ఎక్కువైందని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇది స్థిరాస్తికి సంబంధించిన విషయము. ప్రతిదీ పూర్తిగా మాట్లాడుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు కూడా. ఈ ప్రాపర్టీ ఫస్ట్ లొకేషన్ గురించి చెప్పుకుందాము. ఈ యొక్క ప్రాపర్టీ మన హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి హస్తినాపురం బిఎన్ రెడ్డి తర్వాత వచ్చే స్టాపే గుర్రంగూడ మెయిన్ రోడ్ నుండి 1.5 kilometers డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ గుర్రంగూడ పక్కనే మనకి ఒక శ్రీరామ్ నగర్ కాలనీ ఉంటుంది. ఈ శ్రీరామ్ నగర్ కాలనీ నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, రోడ్ అది జెడ్పీ రోడ్డు, మీకు ఆర్టీసీ బస్ తిరిగే రోడ్ అది. అక్కడ నుండి కరెక్ట్ 50 మీటర్ల లోపే మనకి కాలనీ అటాచ్ అయి ఉంటుంది. అంటే చిన్న కమ్యూనిటీ ఇది. దీని పక్కన మళ్ళీ వేరే కాలనీస్ ఉన్నాయి, కాకపోతే ఇది రోడ్కి దగ్గరగా ఉంటుంది. ఇంకోటి మళ్ళీ ఈ గుర్రంగూడ నుంచి డైరెక్ట్ నాదర్గుల్కి వాకబుల్ అంటే ఒక 1.5 kilometers దూరంలో మీకు మళ్ళీ నాదర్గుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక సేమ్ అంటే 1.5 kilometer డిస్టెన్స్లో వస్తుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా సేమ్ 1.5 kilometer డిస్టెన్స్లో వస్తుంది. అండ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 3 kilometerల డిస్టెన్స్లో వస్తుంది. అది మళ్ళీ ఆదిబట్లకు వెళ్ళే రోడ్ కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్ 3 kilometerల డిస్టెన్స్లో మనకి నాదర్గుల్ మెయిన్ రోడ్ అటాచ్ అవుతుంది. ఇక్కడ నుండి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ తుర్కే ఎంజాల్ ఉంటుంది, ఏవీ నగర్ వైపు అటు ఇండస్ వ్యాలీ స్కూల్ ఒకటి ఉంటుంది. మళ్ళీ అటు నుంచి మన్నెగూడ వైపు వెళ్తే మీకు శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి 1.5 kilometers మళ్ళీ అటు బిఎన్ రెడ్డి హస్తినాపురం వైపు వెళ్తే మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్సే. మీకు అకాడమిక్ హైట్స్ స్కూల్, శ్లోకా స్కూలు అండ్ చాలా స్కూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రిమిసెస్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇది ఒక ప్రిసైజ్ లొకేషన్లో ఉంది. అంటే ఒకవైపు బడంగ్పేట్, అల్మాస్గూడ, తిరుమల నగర్ ఇవన్నీ మన ప్రాపర్టీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఓనర్ గారు చెప్పిన దాని ప్రకారం రేటు 1,08 lakhs కింద కోట్ చేశారు. ఈ ప్రాపర్టీ ఈ రేట్లో ఎందుకు చూడాలంటున్నామంటే మేము ఇప్పుడు ఇదే రేట్లో అంటే ఇదే
35 స్క్వేర్ యార్డ్స్లో కనుక మీరు తిరుమల నగర్ అల్మాస్గూడ వైపు చూసుకుంటే బడ్జెట్ మీకు 1,35 to 1,40 lakhs బడ్జెట్ సెగ్మెంట్లో చెప్తున్నారు. కొంచెం మీరు స్ట్రెచ్ అయ్యి అంటే ఒక 1/2 kilometer 1 kilometer స్ట్రెచ్ అయితే మీకు మళ్ళీ గుర్రంగూడ ప్రిమిసెస్ యాడ్ అవుతుంది. ఈ ప్రిమిసెస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు, ఎందుకంటే ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు. మీరు నెగోషియేషన్ చేస్తా అన్నారు సిట్టింగ్ వచ్చినప్పుడు. ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ 33 లక్షల బ్యాంక్ లోన్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు పార్షియల్ పేమెంట్ చేసి మీరు 1/4 అమౌంట్ క్యాష్ ఇచ్చి మీరు 75% బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. మీ అంటే బిజినెస్లో మీకున్న ఇన్కమ్ క్రైటీరియా బట్టి మీరు ఈజీగా లోన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఏ బ్యాంక్ నుండైనా లోన్కి వెళ్ళి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు. ఇది మంచి హిల్ టాప్లో ఉంటుంది, ఎలాంటి హైడ్రా ఇష్యూ లేదు. ఈ ప్రాపర్టీకి వచ్చేసి బడంగ్పేట్ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఆల్రెడీ LRS ఉంది, G+1 పర్మిషన్ తీసుకొని రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది. చిన్న చిన్న వర్క్స్ ప్లంబింగ్ ఫిట్టింగ్స్ అవన్నీ చేసి ఇచ్చేస్తారు. ఇంకోటి మీరు ఇంట్లోకి గృహప్రవేశం చేసుకున్న తర్వాత కూడా మీరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ట్యాప్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ వీక్షిస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.